తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. అయితే ఈ సంఘటనలో 5గురు మృతి చెందారు. 4గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ గాయపడిన వాళ్ళని అక్కడ స్థానికులు హాస్పిటల్కి తరలించారు. అయితే మృతుల్లో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 కార్లలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఈ సంఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైన్లో ఉన్నారు. ఎస్ రమేష్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే తమిళనాడులో నిన్న అర్ధరాత్రి 2:15 సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి విజయనగరం జిల్లా చిపుపల్లి నియోజకవర్గానికి చెందిన గ్రామానికి చెందిన వారు 5గురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారని తెలుస్తుంది. అయితే ప్రమాదం తగిన సమయంలో సంఘటనా స్థలంలో 4గురు మృతి చెందగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్టయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిపల్లి, కొత్త వలస గ్రామాలన్నీ పూర్తి విశాఖాయిలు అనుకున్నాయని చెప్పాలి. నిన్నటి మొన్నటి వరకు అయ్యప్ప స్వామి ఎంతో భక్తితో భజనలు చేసుకుని ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించుకుని తీర్థయాత్రలు చేసుకుని వద్దాం అనుకున్న సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం అయితే అటు అయ్యప్ప భక్తుల్లోనూ ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా విశాఖాయిలు అలముకున్నాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది రోజుల్లోని యాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకుంటారని ఎదురు చూస్తున్న వారి కుటుంబ సభ్యులకైతే తీవ్ర మనోవేదన కలిగించిందని చెప్పాలి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు అయితే స్థానికులను అడిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరాలు సేకరించినప్పటికీ అయితే అర్ధరాత్రి సమయంలో దర్శనం ముగించుకుని 2:15 సమయంలో రామేశ్వరం నుంచి దర్శనానికి బయలుదేరి రోడ్డు పక్కన కారాట సమయంలోని గుర్తు తెలియని వాహనం ఢీకొండ ప్రమాదం సంభవించిన కొంతమంది కథనాలు తెలుస్తున్నాయి. మరికొంతమంది అయితే 2 కార్లు ఢీకొన్న సంఘటనలో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనటికీ ఇప్పుడు జరిగిన సంఘటన అయితే పూర్తిగా విచారకరమనే చెప్పాలి. దీని మీద ఇప్పటికే మృతదేహాల తరలింపు తదితర అంశాల మీద బజ్జలు పడుతున్నారు. అధికారులకు సంబంధించి పోలీసులు కూడా గ్రామాలకు చేరుకున్నారు. కుటుంబీకులంతా శోక సముద్రంలో నిండిపోయారు. గ్రామస్తులంతా ఈ అయ్యప్ప భక్తులు, మృతి చెందిన అయ్యప్ప భక్తులు మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎస్, అయితే ఈ సంఘటన అంటే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి గల కారణం ఓవర్ స్పీడ్ అని చెప్పాలా? అంటే ఏ విధంగా జరిగింది ఇదంతా కూడా? అయితే అయ్యప్ప భక్తులు ఇంకా చెప్పుకుంటే అర్ధరాత్రి 2:15 సమయం అంటే కాస్త నిద్ర వచ్చే సమయం, నిద్ర భక్తులోనైతే జరిగి ఉండొచ్చు. దీనికి సంబంధించి అది కూడా కొత్త ప్రాంతం కావడంతో ఈ కారులోని ప్రయాణం చేస్తున్న దాని మీద ఎటువంటి ఎదురుగుండా వచ్చే వాహనాన్ని గుర్తుపెట్టలేకపోవడమో, ఒకవేళ లేకపోతే రహదారిని పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి స్థాయి అక్కడ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలియాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎస్, అయితే ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ళ వివరాలు ఏంటి? వాళ్ళు ఎక్కడ వాళ్ళు? ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ళంటే పూర్తిగా విజయనగరం గజపతినగరం మండలం, గజపతినగరం నియోజకవర్గం ఉంది. గజపతినగరం సెల్ఫ్ మినిస్టర్ కొనపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ గజపతినగరం నియోజకవర్గం. ఇందులోనే అయితే ఈ నియోజకవర్గంలోని వంగల రామకృష్ణ 51 సంవత్సరాలు, అదేవిధంగా కొత్త వలస గ్రామానికి చెందిన దత్తరాజు మండలం వ్యక్తి, అదేవిధంగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి మారిపి అప్పలనాయుడు 33 సంవత్సరాలు, అదేవిధంగా అదే గ్రామానికి చెందిన మరణపు రాము 50 సంవత్సరాలు, అదేవిధంగా మరుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి బండారు చంద్రరావు 35 సంవత్సరాలు. ఈ 4గురు సంఘటనా స్థలంలోని అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొత్త వలస గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక హాస్పిటల్కి చేరదీశారు. అయితే ఆయన కూడా ఇప్పుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లయితే ఇంకా సమాచారం అందుతుంది. ఈ మొత్తం ఈ 5గురు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో అయితే గ్రామస్తులు ఉన్నారని తెలియజేస్తున్నాం. ఎస్, అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఎంత తీవ్రమైన గాయాలయ్యాయి? ఆసుపత్రిలో ఉన్నవైతే తీవ్ర గాయాలు, ఒక వ్యక్తి తీవ్ర గాయాలయ్యి ఆ వ్యక్తి అయితే ఆల్రెడీ మృతి చెందిన తెలుస్తుంది. మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలు ఉన్నాయి. వారు కొంచెం స్పృహలోకి వచ్చినట్టయితే ఈ స్థానికులు ఇక్కడి నుంచి కొంతమంది బయలుదేరి ప్రయత్నం చేస్తున్నారు. వెళ్తే కానీ పూర్తి వివరాలు అయితే కొంత భాష దీని మీద గ్యాప్ కూడా ఉండడంతో కొంతమంది అక్కడ పూర్తి స్థాయిలో వారి ఆవేదనలు తెలియజేయలేకపోతున్నారని ఇప్పుడు స్థానికులు అని చెప్తున్నారు. కొంతమంది కమ్యూనికేట్ చేసి అసలు వాస్తవంలో ఏం జరిగాయి, ఎవరెవరి గాయాలేదు, ఇంకా ఎంతమంది విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు లేదా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కానీ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని పూర్తి వివరాల కోసం అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎస్, అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉందంటారా దీని మీద? ప్రస్తుతానికైతే అక్కడ స్థానికంగా రామేశ్వరం పోలీసులు అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బంధువులకు కూడా సమాచారం అందిస్తున్నారు. అక్కడ తెలుగు స్వాములు, కొంతమంది తెలుగు స్వాములను కూడా వాళ్ళు
గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా ఇంకా స్థానిక గ్రామస్తులకి ఏపీలో ఉన్న భక్తులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ తాలూకు బంధువులకి కూడా సమాచారాలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. అసలు ఈ సంఘటనలో కార్ అయితే నుజ్జు అయిపోయింది. ఈ సంఘటనలో 5 మృతి చెందారు. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గాయపడిన వాళ్ళని అక్కడ స్థానికులు హాస్పిటల్కి తరలించారు. మృతుల్లో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 2 కార్లలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే తమిళనాడులోని రామనాథపురం దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందాక మనం విజువల్స్లో కూడా చూసాము ఏ విధంగా కారు నుజ్జు అయిపోయింది ఏంటి అనేది. సో 2 కార్లు ఢీకొని 5 అయ్యప్ప భక్తులైతే మృతి చెందారు. ఈ సంఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. మృతులందరూ ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులుగా పోలీసులు అయితే ప్రధానంగా గుర్తించారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. అయితే ప్రమాదంలో 2 కార్ల ముందు భాగం నుజ్జు అయిపోయింది. మీరు చూస్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదానికి గురైన కార్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్కు చెందినది అనేదిగా వెల్లడించింది. అయితే అందులో అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. మరో కారు ఐరావాడి వైపు వెళ్తుంది. ఈ ప్రమాదం కిజక్కరై సమీపంలో జరిగినట్టుగా తెలుస్తుంది. 2 కార్లలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతి చెందిన వారి వివరాలు అయితే ఒకసారి మనం చూద్దాం. వంగర రామకృష్ణ 51 సంవత్సరాలు అతను ఈ సంఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొకరు కొరపు కొత్త వలస గ్రామం నుంచి దత్తి రాజేరు మండలంలో ఆయన దానికి సంబంధించిన వ్యక్తి అయితే తెలుస్తుంది. నీకు మనసు లేదు, నీకు అంత తేవట్లేదు, నీకు అంత మనసు బ్రో.